జన్మభూమి అయోధ్యలో రామమందిర నిర్మాణంతో తమ జన్మ ధన్యమైందని రామభక్తులు అంటున్నారు. రామజపంతో బెజవాడ వాసులు నీరాజనాలు పలుకుతున్నారు. రామాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. పూర్తయి ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడలో ప్రతి ఆలయంలో కూడా రామ మందిరం సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. రామనామ స్మరణ అన్ని ఆలయాల్లో కూడా ప్రస్తుతం మారుమోగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ నగరంలో ఉన్నటువంటి రామ మందిరంలో ఉన్నాం. మనతో పాటు అర్చక స్వాములు కూడా ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది ఈ రామనామ స్మరణ మారుమోగతం, రామ మందిరం నిర్మాణం, అయోధ్య రామ మందిర నిర్మాణం పైన మీ అభిప్రాయం ఎలా ఉంటుంది? ముందుగా అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ అనేది ప్రతి హిందువు యొక్క కళ. ఆ కళ మనకి 22వ తేదీ మధ్యాహ్నానికి ఆ కళ నెరవేరబోతుంది. ఆ స్వామివారి నామం విన్న తలచిన ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి. ఆయన మనకి ఆదర్శప్రాయుడు. ఆయన బాటలోనే మనమందరం నడుస్తూ ఉన్నాము. అలాంటి శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క ప్రతిష్ఠ జరగడం మన హిందువుల యొక్క పండగగా భావించాలి. మనం ప్రతి ఇంట్లోనూ ఆ స్వామివారు కొలువై ఉంటారు. కావున ప్రతి ఒక్కరూ ఈ పండగని జరుపుకొని మన హిందూ ధర్మాన్ని దేశ దేశాలకి ప్రఖ్యాతిగాంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయదాక్షం రామం వందే నిశాచర వినాశకరం నమామి ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరూ ఈ 22వ తేదీన స్వామివారి యొక్క ప్రతిష్ట మన ఇంట్లో పండగలాగా జరుపుకోవాలని భక్తులందరినీ కోరుతున్నాం. అలాగే ఈ రాముడు నడిచిన దారిలోనే మన ప్రతి హిందువు నడిచి మన హిందూ ధర్మాన్ని, ఆ రాముడి యొక్క పాలన ఏ విధంగా అయితే జరిగిందో మన దేశంలో కూడా ఆ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ రామ ప్రతిష్టలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం రామనామ స్మరణ చేస్తున్నారు. అనేక మంది భక్తులు కూడా ఆలయాలకు వచ్చి రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి విశిష్టతను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనతో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. చెప్పడం, మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి సిచ్యువేషన్ రావడం, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అవుతుందని కానీ ఇలాంటివి చూస్తామని చెప్పి మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకోలేదు. ఇప్పుడు ఇదే చోటు అని చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్పవాడుగా నాన్న అయోధ్య. అందరి దేవుళ్ళ కంటే రాముల వారే గొప్పవాడు కదా. అది ఆచార్యులు పాటించండి, ఆచార్యులు చెప్పండి. జై శ్రీరామ్ అండి. ఇన్ని సంవత్సరాల క్రితం పడేసిన రామ మందిరం ఇప్పుడు కట్టినందుకు, మా జనరేషన్లో కట్టినందుకు మా చాలా హ్యాపీగా ఉందండి. అంత సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. రాముడు చాలా గొప్పవాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత రాముడి ఒక్క గుడి కట్టారంటే నిజంగా మా జన్మ ధన్యమైనట్టే. ఈ గుడి వల్ల అందరూ కలిశారు. సమాజంలో ఏంటి, ప్రపంచ దేశాలు ఏంటి, అన్ని దేశాలు, అన్ని ప్రజలు నీ నా అనే భేదం లేకుండా అందరూ ఏకముక్తమై రామచంద్రుడిని అందరూ కొలుస్తున్నారు. కాబట్టి అందరికీ మంచి జరగాలని శ్రీరాముడిని కోరుకుంటున్నాను. అలాగే నా కొడుకు, నా కోడలు కూడా హ్యాపీగా ఉండాలి, నా కుటుంబం అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, సంతోషపడాలని వినిపించుకుంటున్నాను. ఇలా జరగడం చాలా గొప్ప విషయం అండి. ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం తర్వాత అందరూ కలిసి, అన్ని మతాల వాళ్ళు కలిసి ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. చూసుకుంటే కనుక విజయవాడలోని ప్రతి ఆలయంలో కూడా ప్రస్తుతం రామనామ స్మరణ మారుమోగుతుంది. అయోధ్య రామ మందిరం నిర్మాణం విశిష్టతను తెలుసుకునేందుకు రామ భక్తులందరూ కూడా ఉత్సాహంగా భక్తి పార్వస్యంతో రామనామ స్మరణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎటు చూసినా కూడా రామనామ స్మరణ అనేది మాత్రం ప్రస్తుతం ఎక్కడ చూసినా మనకు అదే మాట, అదే పాట కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయోధ్య రామ మందిరం ఒక హిందువుకి కావచ్చు, ఇతర మతాలకు కావచ్చు, గౌరవించుకునే విధంగా నాది నీది అనేటువంటి భేదాలు లేకుండా కూడా అందరినీ కలిపి ముందుకు నడిపించే విధంగా రామ మందిర నిర్మాణం జరగటం పట్ల భక్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ నుంచి.